కాకినాడ జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు, విభిన్న ప్రతిభావంతుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి అని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ ప్రకటన జారీ చేసి మార్చి నెలాఖరులోగా సత్వరమే ఉద్యోగాల భర్తీ చేయాలి అని నిరుద్యోగ సంఘాల నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా కాకినాడ జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకగా నడుస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ జీవో 77 ప్రకారం పదోన్నతులు మరియు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన జారీ చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్బి కోఆర్డినేటర్ సిహెచ్ సుబ్బారావు, పీడబ్ల్యూడి జేఏసీ చైర్మన్ జి కొండలరావు, ఎంఎస్బి గోపి, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి అదే విధంగా మేము మాలాంటి వాళ్ళను డిగ్రీలు చదువుకొని ఎటువంటి జీవనోపాధి లేకుండా నిరుద్యోగులు అయి ఉండి ఇచ్చి సాలినటువంటి 6,000 పెన్షన్ కూడా సరిపోకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ మా యొక్క బ్యాక్లాగ్ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటూ మరి అది జీవో వచ్చింది, దానికి చాలా సంతోషించాం. అదేవిధంగా జీవో రాకముందు కూడా మన కలెక్టర్ గారిని కూడా చాలా కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి రిప్రజెంటేషన్ రాసి ప్రభుత్వం తెలియపరచడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి అన్ని జిల్లాల్లో కూడా బ్యాక్లాగ్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పెద్ద జిల్లా ఎండు కూడా మన కాకినాడ జిల్లాలో కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మా యొక్క మరి బాధాకరమైన విషయం. మరి అది దృష్టిలో పెట్టుకొని అధికారులు మా ఎందుకు గమనించి త్వరగా ఈ మార్చి 31 లోపల బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేసి విభిన్న ప్రతిభ దివ్యాంగులకి నిరుద్యోగులైనటువంటి ఏజ్ వారైన వాళ్ళకి ముందు ఈ ఉపాధి కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము అన్ని సంఘాలు ఏకమై ఈ రోజుని కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగిందండి. మరి అదండి, నా పేరు గుణపతి కొండలరావు అండి. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా విభిన్న ప్రతిభావంతులకి అనేక రంగాల్లో సేవ చేస్తూ మేము ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరుగుతుందండి. మరి ఎన్ఎఫ్బిఎస్ ద్వారాగా మరి అన్ని సంఘాలు కూడా కలిపి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. మరి ప్రభుత్వం మా యొక్క పద్ధతులను గమనించి మా యొక్క నిరుద్యోగతని గమనించి త్వరగా బ్యాక్లాగ్ తీస్తే మన యొక్క ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా మేము విభిన్న ప్రతిభావంతులు ఒక బాటసారిగా మా జీవనోపాధి గడుపుతారనే ఉద్దేశంతో మేము అధికారులు మొరపెట్టుకుంటున్నామండి. ఉమ్మడి జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి బ్యాక్లాగ్ నియామకాలు చేపట్టవలసి ఉంది. కానీ ఇంతకీ ఆ ప్రక్రియ అనేది చాలా నత్తనడక నడుస్తుంది అనేది మా అభిప్రాయం. బ్యాక్లాగ్ ఖాళీల్ని గుర్తించడంలో కానీ మరి దాన్ని ఫిలప్ చేయడంలో కానీ మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే కొద్దిగా మన జిల్లా వెనకబడడం అనేది జరిగింది. అంటే నిజానికి రిక్రూట్మెంట్లో మొదటి ప్రాసెస్ గుర్తింపు చేసుకోవడం, తదుపరి ఆ గుర్తించిన ఖాళీలని మార్చి 31 లోపు భర్తీ చేయడం. దీనికి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 15 ద్వారా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 4747 జీవో ద్వారా కూడా 77 జీవో ద్వారా మరి రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉండాలి, పదోన్నతులు ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ప్రభుత్వం కేటగారికల్గా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బ్యాక్లాగ్ వేకెన్సీలు అన్నీ కూడా ఈ నెలాఖరు లోపు భర్తీ చేయాలి. సో మేము ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగిందండి. వారికి ఆ రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మార్చి నెలాఖరు లోపు కనీసం ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్నిటికీ కూడా ఒక ప్రకటన జారీ చేసి ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలి అనేది మేము కలెక్టర్ గారిని కోరాము. జాతీయ అందుల సమాఖ్య కోఆర్డినేటర్గా, అదేవిధంగా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్గా మా సంఘాలన్నీ కూడా జేఏసీ పక్షాన ఈ యొక్క రిప్రజెంటేషన్ని